నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర్చగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మేము ఒకప్పుడు మీకులాగా దేవుని తెలుసుకోకుండా మా ఇష్టానుసారం జీవిస్తున్న సమయంలో యేసు ప్రభు అనే గొప్ప రక్షకుడు, ఆ గొప్ప దేవుడు మా హృదయంలో వచ్చాడు. ఒక గొప్ప గ్రంథం మాకు దొరికింది, దాన్నే బైబిల్ అంటారు, లేఖనం అని అంటారు. ఆ లేఖనం మా హృదయాల్లోకి వచ్చి మా జీవితాలు మార్చింది. మాకు తెలిసింది యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన ప్రియ గ్రామ ప్రజలారా, ఈ మంచి మధ్యాహ్న సమయంలో ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు పాటలు వినిపించడానికి మీ గ్రామానికి వచ్చాం. సత్యదేవుణ్ణి, ప్రేమ స్వరూపైన దేవుణ్ణి మీరు కూడా తెలుసుకుని ఆ గొప్ప నరకాన్ని తప్పించుకుని మోక్ష రాజ్యానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని మీరు కూడా పొందుకుంటారని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే ఒక గొప్ప దేవుడు యేసు ప్రభు అని ఆయన గురించి రోజు తెలియచేయడానికి వచ్చాం. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియురా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియురా. నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించేవారొకరున్నారని సత్యము తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. అవును ప్రేమిన వారరా, మనల్ని నరకం నుంచి తప్పించే రక్షకుడు, మనల్ని ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చి సంతోషానందాలతో ఈ లోకంలో జీవింపజేసే గొప్ప దేవుడు, స్నేహితుడు, రక్షకుడు, గొప్ప వైద్యుడు, అద్భుతకరమైన దేవుడు యేసుక్రీస్తు. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నీవు నమ్మిన వారే
మనల్ని మోసం చేస్తున్న దినాల్లో మనం ఉన్న ప్రియమైన వారా, మన సొంత జనులే మనలను ఊహించిన అవమానానికి గురి చేసే దినాల్లో మనం ఉన్నాం. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నయు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నీ చేతుల కష్టజీతం అన్యాయస్తుల చేతులకు వెళ్ళిపోయి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు కూడగొట్టుకున్న ధనము దోపిడీకి గురై నిరాశుడిగా మిగిలిపోయి ఉన్నావా? ఉద్యోగం కోల్పోయి వ్యాపారంలో ఓడిపోయి నిరాశతో ఉన్నావా? అటువంటి స్థితిలో ఉంటే యేసయ్యే నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా, నీకున్న స్వార్థము దోపిడిదారుల చేతికే చిక్కినా, ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా, ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా, నిన్ను ఓదార్చేవాడొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. ప్రియమైన వాళ్ళగా, ఒక మంచి స్నేహితుడిలాగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళగా, సృష్టికర్త అయిన దేవుడై ఉండి నిత్యము కోట్ల కొలది దూతలతో పొగడబడుతున్నటువంటి మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి పాపంలో పుట్టి పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను నన్ను మన మనుష్య జాతిని రక్షించిన కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము మనుషులను నమ్ముకుంటూ ఉంటే నమ్మిన వారే మనల్ని మోసం చేస్తున్న స్థితి. ఎవరి మీద నువ్వు ఆనుకుంటున్నావో వారే నిన్ను మోసం చేసి నిన్ను అగాధానికి లేతే కన్నిటి లోయలోకి తోసివేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు అయినప్పటికీ కూడా, నమ్మదగిన వారు కానప్పటికీ కూడా యేసుక్రీస్తు నమ్మదగిన స్నేహితులుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారరా, ఆయన్ని మనము తెలుసుకోవడానికి మన జీవితం సరిపోదు. ప్రియమైన వారరా, ప్రేమతో మనుషులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైన వారరా, మనుషులుగా మనం తెల్లారులైతే ఎన్నో దాన ధర్మాలు యజ్ఞ యాగోతులు చేస్తున్నాం, ఎన్ని నీతి కార్యాలు చేస్తున్నాం. ఎందుకంటే నరకాన్ని తప్పించుకుని ఆ మోక్ష రాజ్యానికి వెళ్ళగలమని. కానీ మరి గ్రంథాలు చెప్తా ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, మన నీతి కార్యాలు మన దాన ధర్మాలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివని. కాబట్టి ఏమి చేసి కూడా మన పాపాన్ని మనం కడిగి వేసుకోలేం, ఏ మంచి కార్యం చేసి కూడా మన నరకాన్ని తప్పించుకోలేం. ప్రియమైన వాళ్ళ, కాబట్టి యేసుక్రీస్తు మనుషుని అవతారంలో ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపం కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు ప్రేమతో ఆయన రక్తాన్ని కార్చడం జరిగింది. గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి,
రక్తం ప్రోక్షిస్తేనే, రక్తం చిందించబడితేనే ఆ పరిశుద్ధ రక్తం చేత మనుషులు పాపాలు క్షమించబడతాయని అది తెలుసుకున్న మరి లోకస్తులు మరి కోళ్ళను కోస్తున్నారు, మేకలను బలిస్తా ఉన్నారు, అవసరమైతే మనుషులను కూడా బలిచ్చి ఆ రక్తాన్ని ఒలికిస్తా ఉన్నారు. కారణం ఆ భయంకరమైన ఆ పాపాన్ని నుంచి విడుదల పొందాలని, నరకాన్ని తప్పించుకోవాలని, ఆ మోక్షానికి చేరాలని. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తోంది ప్రియమైన వారా, మనుషుల రక్తము లేకపోతే పశువుల రక్తము, కోడల రక్తము ఏది కూడా పరిశుద్ధమైనది కాదు ప్రియమైన వారా. దేవాతి దేవుని రక్తమే, పరిశుద్ధ రక్తమే మనుషుల పాపాలను క్షమించడానికి అర్హత కలిగినది. కనుక తన పుట్టుకలో గాని తన జీవిత దినాల్లో గాని మరి ఎక్కడ కూడా పాపం లేనటువంటి వాడిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క నిష్కలంకమైన రక్తమే, పరిశుద్ధమైన రక్తమే మనుషులందరి పాపాన్ని క్షమించి వారిని నరకం నుంచి తప్పించి ఆ మోక్షానికి, పరలోకానికి చేర్చగలిగింది ప్రియమైన వారరా. కాబట్టి గ్రామస్తులారా, మీకు ప్రేమతో ఆ యేసే ప్రేమ కార్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆయన ఎంత ప్రేమ గల దేవుడో తెలుసా? నీవు నేను పొందాల్సిన ఆ నరకాన్ని, నీవు నేను పొందాల్సిన గొప్ప శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ఏ పాపము లేదు ఆయనలో. నీవు నేను చేసిన, మనము చేసిన పాపమునికి ఆయన ఒక బలి గొర్రె పిల్లగా, యజ్ఞ పశువుగా ఆయన తన రక్తాన్ని కార్చాడు. కనుక వల్ల మనం ఏమి చేసి కూడా పోగొట్టుకునే పాపాన్ని ఆయన మరి తన రక్తం చేత పరిహరించాడు. కనుక ఎవరైతే యేసయ్యా నేను పాపిని తండ్రి, నేను పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను, కనుక అగ్నిగుణం నుంచి నన్ను తప్పించు, నన్ను రక్షించు, నీ రక్తంతో నా పాపాన్ని కడిగి నన్ను కూడా పరిశుద్ధునిగా మార్చు, నీ మోక్షానికి నన్ను కూడా చేర్చు అని ఎవరైతే హృదయంలో మరి నమ్మకం ఉంచి యేసయ్యని ప్రార్థిస్తారో అటువంటి వారిని దర్శించే దేవుడు, వారితో మాట్లాడే దేవుడు ప్రియమైన వారరా. మాతో మాట్లాడిన దేవుడు. మేము ఎంతో యేసుకి దూరంగా ఉంటుండగా, ఈ లోకంలో అందరిలాగా జీవిస్తుండగా ఒక రోజు దేవుడు మమ్మల్ని దర్శించాడు. ఆయన రక్తంలో మా పాపాలు కడిగబడ్డాయి. మేము కూడా మా పాత స్థితిని విడిచిపెట్టి యేసయ్యా పాపిని తండ్రి నన్ను క్షమించయ్యా అని యేసయ్యను ప్రార్థించగా ఆయనే తన రక్తంతో మా పాపాలను కడిగాడు. ఒక గొప్ప రక్షణ ఆనందాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ రోజు మాకెంత ధైర్యం అంటే, ఈ రోజు ఏ విధంగానైనా ఒకవేళ మరణిస్తే మా ఆత్మ నరకానికి వెళ్ళదు, మోక్షంలో ఉంటుంది. ఆ గొప్ప పరలోకంలో ఎంతో సంతోషంతో దేవుని వద్ద ఉంటుందనే గొప్ప నిశ్చయత, నిరీక్షణ దేవుడు మాకు ఇచ్చాడు ప్రియమైన వారన్నా. కనుక యేసయ్యని నమ్ముకోవాలంటే నువ్వు ఏదేదో మార్చుకోవాల్సిన పని లేదు, బట్టలు రంగులు మార్చాల్సిన పని లేదు, నీ వస్త్రములు మార్పులక్కలేదు, నీ యొక్క ఆభరణాలు తొలగించాల్సిన పని లేదు, నీ సంప్రదాయాలు అసలే మార్చక్కర్లేదు. అన్నిటికీ మూలకారమైన, పాపానికి మూలకారమైన నీ హృదయాన్ని మార్చితే చాలు. యేసయ్య అంటున్నాడు, అదిగో పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, దేవుని సువార్తను వినండి అని ప్రియమైన వారన్నా. కాబట్టి మన హృదయమే ఘోరమైన వ్యాధి కలగది. ప్రతి పాపానికి మూల గ్రంథము మనుషుని హృదయమే. కనుక యేసయ్య అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకేయి, నేను పరిశుద్ధంగా చేస్తాను, నిన్ను నా రాజ్యానికి నిన్ను తీసుకువెళ్తాను అని ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు ప్రియమైన వారన్నా. కనుక ఈ మధ్యాహ్నంలో నువ్వెంత ఘోర స్థితిలో ఉన్నా, ఎటువంటి లోయలను కూరిపోయినా, యేసయ్యా ఇదిగో నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను యేసయ్యా అంటే ఆయన నీ హృదయాన్ని తన రక్తంతో కడిగి నీ పాపాన్ని తొలగించి పవిత్రంగా చేర్చి మోక్షానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వారన్నా. ఆయన అంటూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, నన్ను చూచి మీరు రక్షణ పొందండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి అని ఆయన తెలియజేస్తున్నాడు ప్రియమైన వారన్నా. కనుక యేసయ్య వద్దకు ఒక ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకంటే మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్న దేవుడు ఆయనే. కనుక నా యొద్దకు వచ్చేవాడిని, ఎటువంటి వారినైనా నేను చేర్చుకుంటాను, ఎవరిని కూడా బయటకు తోసిపోయిను అని ప్రేమతో దినమేళ్ళ మన చేసే చేతులు చెప్పి మనల్ని పిలుస్తున్నాడు ప్రియమైన వారన్నా. ఆయన యొద్దకు వద్దాం, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుకుందాం, నరకాంచి తప్పించుకుందాం. ఈ మాటలు దేవుడు మీ మాట హృదయాల్లో మరి ఫలింప చేసి నడిపించను గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ గ్రామానికి రావడం మాకెంతో సంతోషకరం. మరి ఈ గ్రామాన్ని మేము వెళ్తుండగా ప్రభు ఇక్కడ ఆపడానికి సహాయం చేశారు. మీకు కొన్ని మాటలు చెప్పాలని ఇక్కడికి వచ్చాం. మేము ఒకప్పుడు మీకులాగా దేవుని తెలుసుకోకుండా మా ఇష్టానుసారం జీవిస్తున్న సమయంలో యేసు ప్రభు అనే గొప్ప రక్షకుడు, ఆ గొప్ప దేవుడు
మా హృదయంలో వచ్చాడు. ఒక గొప్ప గ్రంథం మాకు దొరికింది. దాన్ని బైబిల్ అంటారు, లేఖనం అని అంటారు. ఆ లేఖనం మా హృదయాల్లోకి వచ్చి మా జీవితాలు మార్చింది. మాకు తెలిసింది యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే మోక్షం కలుగుతుంది. ఆయన ద్వారానే పరలోక రాజ్యం వెళ్తాం. ఆయన ద్వారానే దేవుని దగ్గరికి వెళ్తామని తెలుసుకుంది. అప్పుడు తెలుసుకొని ఆ నరకానికి, ఆ నాశనానికి వెళ్ళడానికి ఇష్టం లేక యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఆయన వెంటే వెళుతున్నాం. మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన మా ప్రార్థన ఆలకిస్తాడు. మేము జబ్బుతో ఉన్నప్పుడు ప్రభువా మాకు జబ్బు వచ్చిందని ఆయన తగ్గించాడు. చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆయన తగ్గించాడు. ప్రభువా నాకు సమస్యలు వచ్చినాయని ప్రార్థన చేసినప్పుడు నా సమస్యలు తీర్చాడు. అయినప్పటికీ ఆ గొప్ప దేవుడు మాలో ఉన్నాడు. మీకు చెప్పడానికి మమ్మల్ని మీ వద్దకు పంపించాడు. ఏం చేయాలి మీరు అంటే, యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నువ్వు ఉన్నావు, ఈ లోకానికి వచ్చావు, నా కోసం మరణించావు, నా కోసం చనిపోయావు, నా కోసం తిరిగి లేచావు, మళ్ళీ రాబోతున్నాడు యేసు ప్రభు. ఆయన ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారందరినీ తీసుకెళ్ళడానికి, ఆయన రాజ్యం తీసుకువెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యం తీసుకువెళ్ళడానికి, ఆ మోక్ష రాజ్యం తీసుకెళ్ళడానికి, ఆ పరమ దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళీ రాబోతున్నాడండి. ఏం చేయాలంటే మీ హృదయంలో ఆయన విశ్వసించాలి, మీ నోటితో ఆయన ఒప్పుకోవాలి. యేసు ప్రభు నా కోసం మరణించాడు, యేసు ప్రభు నా కోసం మరణించాడు, మూడో దినాన్ని తిరిగి లేచారని మీ హృదయంలో ఉంచుకొని చిన్న ప్రార్థన మీ నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే మీరు రక్షించబడదురు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారనే లేఖనాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది. మీరేం చేయాలంటే చిన్న మాట మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా నా హృదయంలోకి రండి. ఆటోలో ఉన్న సహోదరి సహోదరులారా మీరు కూడా తెలుసుకోండి, మీ కొరకు యేసు ప్రభు వచ్చాడు, మీ కొరకు ఆయన చనిపోయాడు, మీ కొరకు తిరిగి లేచాడు, నా కొరకు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే మోక్షం కలుగుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. అందువల్ల ఆయన ప్రార్థన చేసుకోండి. ప్రభువా నా హృదయంలోకి రండి, మా ఇంట్లోకి రండి, మా పేటలోకి రండి, మా ఊర్లోకి రండి అంటే ఆయన వచ్చి ఆశీర్వదించే దేవుడు, ఆయన మిమ్మల్ని కాచి కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, సహాయం తెచ్చేసే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని, ఇంత గొప్ప రక్షణ మనం విడిచిపెట్టకూడదండి. వినిన వాడు విశ్వసిస్తాడని వాక్యం సెలవిస్తుంది. మీరు వాక్యాన్ని విన్నారు, మీ హృదయంలో విశ్వసించండి. ये बात कोई सी भी लेने देने के बात नहीं है, ये सिर्फ विश्वास करना है, अंगीकार करना, मुंह से अंगीकार करना, हृदय में विश्वास करना है। यीशु मेरे लिए मारा गया, गाड़ा गया, तीसरा दिन में जी उठा। विश्वास करो, अनंत जीवन पाओ, मोक्ष पाओ। This is a good news for all of you. You just believe in your heart, you will be saved. The scripture says, the word of God says, believe in your heart, you will be saved. Believe and follow, trust him, obey him, go with him. He will bless you, he will bless all of us. దేవుడు మిమ్మల్ని దీవించే దేవుడు అండి. మీరు నమ్మండి, ఆయన కూడా వెళ్ళండి, ఆయనతో నడుచుకోండి. నా హృదయంలోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా నాయన, మా కుటుంబంలోకి రాయన ఆయన అంటే తప్పకుండా మీ కుటుంబానికి వస్తాడు. ఒకప్పుడు నేను అజ్ఞానిగా ఉన్నాను ప్రభు, నాకు భాష రాదన్నాను. ఇప్పుడు 3-4 భాషలు మాట్లాడే ఆ జ్ఞానం నాకు ఇచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును అని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడండి. అడగండి యేసు నామంలో నాకు ఇది కావాలని, తప్పకుండా దయచేసే దేవుడు. ఆయన గొప్పవాడండి. ఎంత గొప్పవాడు అంటే ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే. ఆయన దగ్గర నుంచి మనం వచ్చాం, ఆయన దగ్గరికి వెళ్తాం. మీ గ్రామాన్ని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ యేసు ప్రభు దీవించును గాక. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసి మీ గ్రామాన్ని ఆశీర్వదించి వెళదామని చిన్న ప్రార్థన చేస్తాను. మీ హృదయాల్లో అంగీకరించండి. మీ హృదయాల్లో మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ గ్రామానికి రావడానికి మీరు ఎంతగానో సాయం చేశారు. మీ గ్రామానికి రావడానికి మీకు ఎంతగానో సాయం చేశారు ప్రభా. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి ప్రభువా. ఈ దేశాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు, ఈ రాజ్యాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు. ఈ గ్రామాలకు మీరు రండి. ఈ గ్రామంలో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారు, ఈ మైక్ ద్వారా ఎన్ని హృదయాల్లోకి వెళ్ళిందో, ఎంతమంది విళ్లలోకి వెళ్ళారో ప్రభు, వాళ్ళందరూ విశ్వసించడానికి, మరి నమ్మి బాప్తిసం పొందడానికి, పరలోక రాజ్యం రావడానికి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామంలో మీరుండండి, వారి హృదయాల్లో మీరుండండి, వారి ఇళ్లలో మీరుండండి, వారికి సహాయం దయచేయండి. మీ సన్నిధి గ్రామంలో వచ్చమని మాకు ఇచ్చి అవకాశం ఇచ్చిన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీర్చిన వాడువో నీవే యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర్చగా,
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. అమ్మా చెట్టు కింద ఉన్నారు, మీరు బాగా వాక్యం విన్నారు, మీరు బాగా నమ్ముకోవాలి. యేసుప్రభు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇంత వినిన తర్వాత నమ్ముకోకపోతే దేవుడి నుంచి మనం దూరం అవుతాం. దేవునికి దగ్గరగా ఉండాలంటే ఆయన నమ్ముకోవాలి. చిన్న హృదయంలో ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ చెట్టు కింద మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామములో, ఊరిలో, పలి వీధులలో, మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప అందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు
తప్పక వెళ్ళండి